హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. రాష్ట్రంలో కొత్త పథకాలు ఏవి స్టార్ట్ చేయడానికి శంకుస్థాపనలు, మంత్రుల పర్యటనలు కూడా ఏవి చేయకూడదు. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వచ్చే నెల 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసి 27వ తారీఖు పోలింగ్. నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ. నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 3 రోజు వస్తుంది. నామినేషన్లకు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 10, అంటే 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. నామినేషన్స్ పరిశీలన వచ్చేసి ఫిబ్రవరి 11. ఉపసంహరణకు చివరి గడువు అంటే నామినేషన్ విత్డ్రావల్ వచ్చేసి ఫిబ్రవరి 13. పోలింగ్ వచ్చేసి ఫిబ్రవరి 27 మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు. ఓట్ల లెక్కింపు వచ్చేసి మార్చి 3 రోజు. తెలంగాణ రాష్ట్రంలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి అయితే మనకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి. అయితే నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల పదవీకాలం మార్చి 29 ముగినుంది కనుక ఇప్పుడు ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం అంటే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో మొత్తం ఓట్స్ వచ్చి 3,41,313 ఓట్స్ ఉన్నాయి. మొత్తం 499 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయులే కనుక ఓన్లీ 25,921 ఓట్లు ఉన్నాయి. 274 పోలింగ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ సెగ్మెంట్ జాబితా వచ్చేసి 24,905 మంది టీచర్స్ ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 200. ఇక్కడ చూడండి, అమల్లోకి ఎన్నికల కోడ్. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు ముగిసే వరకు ఇది అమల్లో ఉండనుంది. దీంతో ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఓటర్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నిధుల ద్వారా కూడా కొత్త పనులు మంజూరు చేయడానికి అవకాశం ఉండదు. ఎన్నికలు ఉమ్మడి 7 జిల్లాల్లో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. అదే సమయంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి వీల్లేదు. అత్యవసర పనులను చేపట్టవచ్చు. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగించవచ్చు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సహా ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అధికారులను బదిలీ చేయడానికి వీల్లేదు. ఎన్నికలకు సంబంధం లేని అధికారులను ఎన్నికల కమిషన్ అనుమతితో బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో వచ్చే మార్చి 2వ వారం వరకు IAS, IPS, Group 1 అధికారులు బదిలీలు లేనట్లే. ఎన్నికల ప్రచారంలో ప్రముఖులు ప్రచారం చేసిన సందర్భంలో వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇది అప్డేట్. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషను పూర్తి వివరాలు. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫిబ్రవరి 3, నామినేషన్స్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 10, నామినేషన్స్ పరిశీలన ఫిబ్రవరి 11, నామినేషన్స్ విత్డ్రావల్ ఫిబ్రవరి 13, పోలింగ్ 27, ఓట్ల లెక్కింపు మార్చి 3. మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి ఉంటుంది. ఇంకా కొత్త పథకాలు ఏవి ఇవ్వడానికి అవకాశం ఉండదు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.